చెప్పండి, మీ పేరు ఏం పేరు, మీది ఆ ఊరు? డి రంగాపురం. నీకేం ప్రాబ్లం ఉన్నదండి? ఈ నడుం ఆపరేషన్. మీ పేరు చెప్పండి. నా పేరు మహానంద రెడ్డి. మహానంద రెడ్డి. వెన్ను ఆపరేషన్ చేయించారు. ఏ హాస్పిటల్ చేయించారు? పద్మచంద్ర హాస్పిటల్. ఆ ఊరు పేరు? కర్నూలు. కర్నూలు. రండి ఎండ వస్తారు. బాటలు తీసుకోండి. హాస్పిటల్ పేరు అది చెప్పు ఒకసారి. పద్మచంద్ర హాస్పిటల్ చేయించారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు వెన్నొప్పితో బాధతున్నారు? బాధతో 15 సంవత్సరాలు. మీరు ఆపరేషన్ చేయించుకున్నా తగ్గిందా నొప్పి? తగ్గలే. ఎక్కువైందా? ఎక్కువైంది. ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు ఎన్ని హాస్పిటల్లో చేయించుకున్నారు? పద్మచంద్ర హాస్పిటల్ చూపించుకున్నాక మళ్ళా అదే హాస్పిటల్కి మళ్ళీ పోయింటే ఫెయిల్ అయిందన్నారు వాళ్ళు. ఆపరేషన్ చేయించారు. ఫెయిల్ అయిందంటే ఇంకా మళ్ళీ చేస్తామంటే నేను చేయించుకోలే. ఇప్పుడు ఎవరు చేయమని చూస్తే మీకు తగ్గిపోయింది? ఇప్పుడు నీ చూసినాకనే తగ్గింది. ఇప్పుడు తగ్గింది. బాగా వంగుతుంది. ఏం లేదు. బాగా చేసింది. నీకు బాగా చేసింది యేసు ప్రభువే. యేసు ప్రభు నమస్కారం చెప్పండి. యేసు ప్రభు నేను ఇప్పుడు అనుకుంటాను ఇంట్లో. చెప్పండి, నమస్కారం చెప్పాలి కదా. నీకు బాగా చేసిన వాళ్ళే నీకు భగవంతుడు. బాగా చేసిన స్వామి. ఆ నీళ్ళు ఎన్ని రకాలు మారినాయండి? 3 రకాలు మారినాయి సార్. నేను ముట్టుకున్నాను ఆ వాటరు. ముట్టుకలే. ఎన్ని రకాలు మారినాయి వాటరు? 3 రకాలు మారినాయి సార్. ఎట్లా మారినాయి? మీ దేవుని ద్వారా సార్. సరే, రుచి ఎట్లున్నాయి? మనకు పలానా రుచి వచ్చింది కదా, ఏం రుచి ఉన్నాయి? అది మామిడిపండు రుచి ఒకటి, ఆపిల్ పండు లాగా ఉంది 2. మూడోది కొబ్బరి టెంకాయ నీళ్ళ స్మెల్ బాగా తీయగానే ఉన్నాయి. రైట్. మీ పేరేం పేరండి? నా పేరు మహానంద రెడ్డి. మీకు బాగా చేసిన యేసు ప్రభువే. మరి యేసు ప్రభువుని నమ్ముకోండి. నన్ను గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే నీకు బాగా చేసినాం కదా. బాగా చేసినట్టు నీకు భగవంతుడు. మీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వంగి చూడండి ఒకసారి. వంగుతుంటే బాగా వస్తున్నది కదా? బాగుంది. ఏం లేదు కదా? ఇప్పుడు బరువు ఎత్తిస్తాను. ఈ బరువు ఇది బిందె కంటే ఎక్కువ ఉందిలే బరువు. బిందె ఉంటుంది. నీకేం కాదులే. ఇక్కడ ఇప్పుడు నీకు అంత శక్తి వచ్చిందిలే. కానీ ఒక చేతి ఎత్తండి. ఒక చేతి బరువు పైకి లేపు. వస్తుందా? నొప్పి లేదు కదా? నొప్పి లేదు. సక్సెస్. నీకు సెట్ అయిపోయింది. ఆడబెట్టండి బ్రదర్. ఇది మీరు చూసినారు కదా, రియలే కదా. మీ ఊరి పేరు చెప్పు. ఊరి పేరు డి రంగాపురం. మండలం ఎక్కడ వస్తుంది అన్నది? పేపల్లి మండలం. మన జిల్లా కర్నూలు జిల్లా. నంద్యాల ఏమన్నా మారింది? నంద్యాల జిల్లాకు వచ్చింది, కొత్తగా మారిందిలేండి. కర్నూలు జిల్లా అయితే మన నంద్యాల అయిపోయింది. మంచిదయ్యా. నంద్యాల